పాలమూరు జిల్లా కేంద్రంలో అఖిల భారతీయ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప ఇంటింటి భజన కార్యక్రమం భక్తి వాతావరణంలో వైభవంగా జరిగింది. బుధవారం ఉత్తర నక్షత్రం సందర్భంగా బద్రిగురుస్వామి నివాసం వద్ద ఉన్న ఆలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయ్యప్ప నామస్మరణతో జరిగిన భజన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో తరించిపోయారు. అఖిల భారతీయ అయ్యప్ప సేవా సమితి భజన మండలి సభ్యులు మాట్లాడుతూ ప్రతి బుధవారం రోజున అయ్యప్ప మాలాధారణ ధరించిన భక్తుల ఇంట్లో లేదా ఆసక్తి ఉన్న ఎవరి ఇంట్లో అయినా అయ్యప్ప భజన కార్యక్రమం నిర్వహించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం సాయంత్రం 7:30 గంటల నుంచి 9:30 గంటల పాటు 2:30 గంటల పాటు జరుగుతుందని తెలిపారు. ఈ భజన కార్యక్రమం నిర్వహించడానికి మహబూబ్నగర్ జిల్లా అయ్యప్ప భజన మండలి అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ప్రతి ఇంటికి అయ్యప్ప స్వామిని చేర్చడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అలాగే సనాతన ధర్మం మరియు భగవద్గీత బోధనల పట్ల ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడమే ఉద్దేశమని పేర్కొన్నారు. భగవద్గీత అనేది చనిపోయిన వారి దగ్గర పెట్టే పుస్తకం కాదని, మనిషి బ్రతికున్నప్పుడు ఎలా జీవించాలో మార్గనిర్దేశం చేసే గొప్ప గ్రంథమని వివరించారు. ఉన్నత విలువలతో కూడిన జీవితం గడపాలంటే జీవితంలో భగవద్గీతను అనుసరించడం తప్పనిసరి అని చెప్పారు. ఈ సందర్భంగా భజన కార్యక్రమం అనంతరం భగవద్గీత ప్రాముఖ్యత అఖిల భారతీయ అయ్యప్ప సేవా సమితి భజన మండలి సభ్యులు ప్రత్యేకంగా ప్రసంగించారు. స్వామి, ఇక్కడ మనము ఎవరింట్లోనైతే మనం భజన చేస్తామో వాళ్ళ ఇల్లు పసుపు కుంకుమలతో సుమంగలిగా ఉండాలని చెప్పేసి పసుపు కుంకుమ గాజులు ఒక బ్లౌజ్ పీస్ ఇస్తాం స్వామి. పసుపు కుంకుమ వీళ్ళ ఇంటి నుంచే ఇస్తారు స్వామి. బద్రిస్వామి ఇంటి నుంచే పసుపు కుంకుమ ఇస్తారు. అదే పసుపు కుంకుమ ఈరోజు వాళ్ళే తీసుకుంటున్నారు. స్వామి శరణం సార్. అలా రండి సార్. నా ఇలా విభాగం సభ్యులు రావాలి స్వామి. అలాగే 5 మంది కలిసి కొద్దిగా వీక్ష కొంచెం అందరూ స్వామి ఓం శ్రీ స్వామి. ఇంతమంది వచ్చిన స్వామి శరణం అందరికీ. స్వామి ఏంటంటే మా పాప అదృష్టం కొద్ది బుధవారం రావడం నా అదృష్టం. ఇంతకంటే మాట్లాడేం లేదు సార్. స్వామి శరణం అయ్యప్ప. జనార్దన్ గురుస్వామి గారు ఒక నిమిషం మాట్లాడుతున్నారు. ఈరోజు ఎంతో శుభదినం. అయ్యప్ప స్వామి గారు పుట్టినటువంటి ఉత్తర నక్షత్రం పుట్టు నుంచి మనం ఈరోజు స్వామి సేవలో ఉన్నాము. అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజున స్వామికి జన్మదినం రావడం స్వామి లక్ష్మణ స్వామి చాలా అదృష్టవంతురాలు. స్వామి జన్మదిన వేడుకల్లో స్వామి పేరు స్వామి కూడా జన్మదిన వేడుక జరుపుకుంటారు కాబట్టి ఎంతో అదృష్టవంతురాలు. ఆమె విద్యా రంగంలో ఎన్నో మెట్లు అధిరోహించాలని, ఉన్నత స్థాయిని చేరుకోవాలని ఈ రోజు అందరికీ స్వామి ఆశీర్వదించాం. ధనం ధాన్యం బహుభద్రరామం శత సంవత్సరం శ్రీ హరిహరసుదయ్యప్ప స్వామి ప్రసాద సిద్ధిరస్తు, మనోవాంఛాఫల సిద్ధిరస్తు, అఖండ సౌభాగ్య లక్ష్మణ ప్రసాద సిద్ధిరస్తు, సకల విద్యా ప్రాప్తిరస్తు, సరస్వతీ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు, కృష్ణకామ్యాత్మబల సిద్ధిరస్తు. సదానం భవతిదాయ పురుషస్కృతీంద్రియం ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. స్వామి ప్రతి బుధవారం ఒక భగవద్గీత తాత స్వామి. భగవద్గీత ఏంటి అనేది ఒక్క నిమిషంలో చెప్పాలి. స్వామి శరణం. భగవద్గీత వేయడం అనేది కాక అందరూ చదువుకోవాలనే కోరిక ఉంది. ఏది తెలుసుకుంటే ఇంకోటి తెలుసుకోకూడదు. బ్రహ్మ విద్య మన చదువులు అన్నిటికంటే గొప్పదంటే బ్రహ్మ విద్య చాలా విశేషమైనది. ముందుగా అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో మన జిల్లా అధ్యక్షుడు భాను గురుస్వామి, మన జనార్దన్ గురుస్వామి, మన రమేష్ గురుస్వామి, అట్లే సీమ నరేందర్ రాష్ట్ర అధ్యక్షుల వారికి అందరికీ, మా తోటి స్వాములందరికీ ఈరోజు మన బద్రిస్వామి పూజ అందరిని పిలిచి భగవంతుని యాద్ చేసినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్తూ స్వామి శరణం. భగవద్గీత
కంపల్సరీ ఇంట్లో ఉండాలి. కొంతమంది భయపడతారు, భగవద్గీత ఇంట్లో ఉండాలంటే కూడా భయపడతారు. ఆ స్థాయిలో ఉంది మనది, మన సంస్కృతి ఏదన్నా ఉంది. మనం ఖచ్చితంగా ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలి. ప్రతి ఒక్కరి నుండి చదువులు అన్నిటికంటే గొప్ప చదువు అంటే భగవద్గీతనే. అది సంస్కృత దేవ భాష. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చదువుకోవాలి. ఇంట్లోకి ఒక్కొక్కరు తయారయ్యేస్తే అది మనని ఎట్లా నిత్య జీవితంలో ఎట్లా నడిపేయాలనేది భగవద్గీతలో ఉండాలి. అది మొత్తం జ్ఞానం అంటే మనిషి మోక్షానికి పోయే మార్గం. అది కానీ మనకు మోక్షం వస్తుందో రాదో తర్వాత విషయంగా నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది మనకు. ఖచ్చితంగా మీరు అందరూ భగవద్గీత తీసుకుంటున్నారు. చాలా మంది భయపడాల్సిన అవసరం లేదు. అందరం మేము కూడా ఇప్పుడు నేర్చుకునే దాంట్లో ఉండము. క్లాసులు కూడా జరుగుతున్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ బోయపల్లి గేట్ దగ్గర అది నడుస్తుంది 7 to 8 సాయంత్రం. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కూడా రావచ్చని కోరుకుంటూ పూజ్యశ్రీ జనార్దన్ గురుస్వామి గారికి, జిల్లా సెక్రటరీ కృష్ణ గారికి, అన్న కమిటీ అధ్యక్షుడైన అందరికీ కూడా పేరు పేరున ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వైష్ణవికి శుభాశీస్సులు తెలుపుతూ, మా బద్రీస్వామి గొప్ప సేవకుడు అయ్యప్పకి చాలా చాలా అందరితో ఎక్కువగా ఉండి అందరితో మంచి పేరు తెచ్చుకుని మా గురుస్వామి ఆధ్వర్యంలో ఈసారి ఆయన 18వ మెట్టు ఎక్కుతున్నారు. చాలా గొప్ప విశేషం ఈసారి. ఆయన యాత్ర పరిపూర్ణంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లాగే రేపు హనుమాన్ జయంతి ఉంది. హనుమాన్ జయంతి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, పెద్ద ఎత్తున మన హిందువులంతా కూడా జాగృతం అవుతున్నారు. అది చాలా సంతోషం. వివిధ కార్యక్రమాల ద్వారా హిందువులందరూ కూడా ఏకదాటికి వస్తున్నారు. ఇది చాలా గొప్ప విశేషం. అయ్యప్ప స్వామి భజన కానీ వివిధ దేవతల ద్వారా మనం అందరం ఏకాకృతం అవుతున్నాం. ఇది చాలా గొప్ప విశేషం. దీన్ని ఇట్లానే కంటిన్యూ చేయండి. మా అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో ప్రతి బుధవారం ఇంటింటి భజన జరుపుతున్నాము. ఎవరైనా మాల వేసుకొని వాళ్ళ ఇంట్లో జరిగితే ఇంకా చాలా సంతోషం అని పేర్కొంటున్నాము. ఎవరైనా మీరు మీ ఇంట్లో అయ్యప్ప స్వామి భజన చేయాలనుకుంటే 8 నుంచి 9 గంటల వరకు ప్రతి బుధవారం చేస్తాము. యాక్చువల్లీ ఈరోజు చాలా తొందరగా అయిపోయింది. సో అంటే మేము ఏమనుకున్నాం అంటే 8 నుంచి 9 వరకే చేయాలనేది, కానీ తృప్తి తీరట్లేదు. అంటే తొందరగా అయిపోయింది కదా అనే భావన ఉంది. సో ఇప్పుడే రమేష్ అని అంటున్నాడు 7:30 మనం స్టార్ట్ చేసి 1:30 అయినా అయ్యప్ప స్వామి భజన చేయాలనేది ఆలోచన. అది ఎట్లా అయిపోతుందో చూడాలి. ఎందుకంటే అయ్యప్ప పాటలు ఎన్ని పాడుతున్నా కూడా తనివి తీరదు. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ముందుగా పెద్ద ఎత్తున హిందుత్వం ఏకత్వం జరిగే విధంగా జరగాలని మన సంకల్పం. స్వామి శరణమయ్యప్ప. 6 కిలోల కారు తీసుకొని వస్తారు స్వామి. వాళ్ళ అమ్మగారు ఎక్కడైనా ఇక్కడ రావాలి. అమ్మగారు వచ్చి చాలా సేవ చేసుకుంటారు సార్. అమ్మగారు మా అఖిల భారత ఉపనిష ప్రచార సమితికి శబరిమాత లాగా ఉంది. మాకు సేవ చేసుకుంటుంది. అలాగే ఎండాకాలం రోజు కూడా మధ్యలో కూడా పంపిణీ చేస్తారు స్వామి. అమ్మ అయ్యప్ప స్వామి ఎల్లవేళలా భద్రస్వామి కుటుంబ సభ్యులను కాపాడాలని కోరుకుంటూ ఇప్పుడు అల్పాహార మేఘరాజేశ్వర స్వామి కింద దయచేసి అందరూ